హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవల్లి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కంజం శ్రీజ. సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చేసి మనకి డిగ్రీ వాళ్ళకి ఐటీ జాబ్స్లో ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అండ్ ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్లీ డిగ్రీ వాళ్ళకి ఐటీ జాబ్స్లలో ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. అండ్ మనకి ప్రతి కంపెనీస్లలో ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. సో మనం నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనకి గవర్నమెంట్ కొన్ని ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తుంటాయి. నార్మల్గా మనం గ్రూప్స్ తీసుకుందాం. సో గ్రూప్స్ ఎగ్జామ్ అనేది రాయాలంటే వాళ్ళు మెన్షన్ అనేది చేస్తుంటారు, ఓన్లీ గ్రాడ్యుయేషన్ పీపుల్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని ఇలా మెన్షన్ అనేది చేస్తుంటారు. సో ఐటీ జాబ్స్ అనేటివి ఒక సింగిల్ కంపెనీ కాదు, ఒక సింగిల్ ఎగ్జామ్ కాదు, లేదంటే మనకి ఏదన్నా సింగిల్ ఇన్స్టిట్యూట్ పెట్టే ఎగ్జామ్స్ అనేటివి కావు. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ ఐటీ కంపెనీలో ఎవరు కావాలి, వాళ్ళకి ఎవరు కావాలి అని వాళ్ళే డిసైడ్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతి కంపెనీ నార్మల్గా హైర్ చేసుకునే పర్సన్స్, ఐటీ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ అనేది వాళ్ళే డిసైడ్ అనేది చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. ప్రతి కంపెనీ కూడా డిగ్రీని ఎలిజిబుల్ అని చెప్తుందా అంటే చెప్పకపోవచ్చు. బట్ ప్రజెంట్ ఉన్న కంపెనీస్ ఏం చేస్తున్నాయి, డిగ్రీ అండ్ బీటెక్ వాళ్ళని ఈక్వల్గానే చూస్తున్నాయి. సో మనకి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ అనేది ఏముండదు. ఒకవేళ ఏవైనా కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీస్ అనేటివి ఎలిజిబిలిటీలో ఓన్లీ బీటెక్ అనేది మెన్షన్ చేస్తే మనకు కష్టం అనేది అవుతుంది. బట్ చాలా కంపెనీస్ అనేటివి, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఎలిజిబిలిటీలో బీటెక్ అండ్ డిగ్రీ అనేది మెన్షన్ చేస్తున్నాయి. సో ఎలిజిబిలిటీలో డిగ్రీ అనేది మెన్షన్ చేస్తే మనము ఆ కంపెనీకి ఎలిజిబుల్ అని అర్థం. ఇక్కడ ఏమవుతుంది, ఎలిజిబిలిటీ అనేది ప్రతి కంపెనీలో చేంజ్ అనేది అవుతూ ఉంటుంది. బట్ డెఫినెట్గా అసలు డిగ్రీ వాళ్ళకి ఐటీలో ఎలిజిబిలిటీ లేనే లేదు అని ఏం లేదు అలా. సో ప్రతి కంపెనీస్ అనేటివి డిగ్రీ వాళ్ళని కూడా హైర్ అనేది చేసుకుంటున్నాయి. మనకి ఇక్కడ ఏ కంపెనీ ఎవరిని తీసుకుంటుంది, లేదంటే ఏ కంపెనీ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, లేదంటే మనకి ఏ కంపెనీ అనేది ఎవరిని హైర్ చేసుకుంటుంది, అండ్ అలాగే ఏ కంపెనీ యొక్క ఓపెనింగ్స్ అనేటివి ఎప్పుడు ఉన్నాయి అని తెలుసుకోవడం చాలా సింపులే. మనకి చాలా జాబ్ సర్చింగ్ ప్లాట్ఫామ్స్ అనేటివి ఉన్నాయి. మనకి లింక్డ్ఇన్ కావచ్చు, లేదంటే మనకి నౌకరీ కావచ్చు, ఇలా జాబ్ సర్చింగ్ ప్లాట్ఫామ్స్ అనేటివి ఉన్నాయి. సో దీంట్లో మనం అప్లై అనేది చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్లో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి రెజ్యూమ్. సో రెజ్యూమ్ని చూసి మనకి ఫర్దర్గా ప్రొసీడ్ అనేది అవుతుంటారు. సో మనకి రౌండ్స్ అనేటివి ఉంటాయి కదా, సో రౌండ్స్కి మనం ఎలిజిబులా లేదా అనేది మన రెజ్యూమ్ని చూసే వాళ్ళు డిసైడ్ అనేది చేస్తుంటారు. సో మనకి కొన్ని రౌండ్స్ ఉంటాయి, ఆన్లైన్ టెస్టింగ్ రౌండ్ కావచ్చు, లేదంటే మనకి ఇంటర్వ్యూస్ కావచ్చు. సో ఇంటర్వ్యూస్కి పిలుస్తారా లేదా అనేది రెజ్యూమ్ అనేది డిసైడ్ అనేది చేస్తుంది. మనకి ఇక్కడ రెజ్యూమ్ అనేది ప్రొఫెషనల్గా ఉండటం అనేది ఇంపార్టెంట్. సో మనకి అందుకనే చాలా అకాడమిక్స్ అనేటివి ఈ రెజ్యూమ్ బిల్డర్స్ని ఇంట్రడ్యూస్ అనేటివి చేశాయి. మనకి చాలా వరకు ఈ రెజ్యూమ్ బిల్డర్స్ అనేటివి ఫ్రీగా కూడా ఉన్నాయి. సో మీరు ఒక ఐటీ డెవలపర్ కానీ, లేదంటే ఒక ఐటీ ఎంప్లాయీ కావాలి, డిగ్రీ కాకుండా మనకి ఎక్స్ట్రా స్కిల్స్ ఏమన్నా అవసరమా అంటే ఎస్ అవసరమే. మనకి ఎక్స్ట్రా స్కిల్స్ అనేటివి అవసరమే. మనకి మెయిన్ పాయింట్ వచ్చేసి ఏం నేర్చుకోవాలి, ఎలాంటి కోర్స్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం అనే దానిపైనే డిసైడ్ అయ్యి ఉంటుంది. మనకి నార్మల్గా ప్రజెంట్ మనం డిగ్రీ చదువుతున్నాం అనుకోండి, సో దానికి కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లేదు మనకి ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఒక 1 year కానీ 2 years అనేది గ్యాప్ ఉంది అని అనుకుంటే దానికి కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ప్రజెంట్ మీరు డిగ్రీ అనేది చదువుతున్నారు అనుకోండి, సో మనం నేర్చుకోవాల్సింది వచ్చేసి ఊప్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి నేర్చుకోవాలి. మనకి జావా కావచ్చు, C++ కావచ్చు, పైథాన్ కావచ్చు. సో మనకి ఈ 3 కోర్సెస్ అనేటివి నేర్చుకోవాలి. మనకి సెకండ్ వన్ వచ్చేసి DSA, డేటా స్ట్రక్చర్డ్ ఆల్గరిథమ్స్ నేర్చుకోవాలి. మనకి థర్డ్ వన్ వచ్చేసి CS ఫండమెంటల్స్, కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. మనకి మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి DBMS కావచ్చు, నెట్వర్క్స్ కావచ్చు, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా కావచ్చు. మీరు ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ కరెంట్లీ మీరు డిగ్రీ చదువుతున్నారు అనుకోండి, సో ఐటీ కంపెనీస్లలో జాయిన్ అవ్వడం అనేది అంత కష్టమేం కాదు. సో మనం రైట్ ఫోకస్ అనేది పెట్టాలి అండ్ బెస్ట్ ప్రిపరేషన్ అనేది ఇస్తే మనము ఈజీగానే క్రాక్ అనేది చేయొచ్చు, ఐటీ కంపెనీస్లలో జాయిన్ అనేది అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, మీకు గ్యాప్ అనేది ఉంది. సో మనకి ఉన్న ఊప్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, DSA కావచ్చు, లేదంటే CS ఫండమెంటల్స్, సో ఇవి మనకి సరిపోదు. మనం ఎక్స్ట్రాగా ఒక టెక్నాలజీ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. మనకి ఆ టెక్నాలజీ అనేది వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కావచ్చు, iOS డెవలప్మెంట్ కావచ్చు, డెవాప్స్ కావచ్చు, లేదంటే మనకి క్లౌడ్ టెక్నాలజీ కావచ్చు. సో ఇలా మనకి ఏదో ఒక టెక్నాలజీ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ గ్యాప్ ఉంది కాబట్టి ఆ
గ్యాప్ని మనం జస్టిఫై చేయాలంటే మనకి ఏదో ఒక టెక్నాలజీ అనేది వచ్చి ఉండాలి. సో మేజర్ ఆఫ్ ద కేసెస్లో ఏమవుతుందంటే మనకి ఇలా గ్యాప్ ఉంటే మనకి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఫర్ సపోజ్ మనకి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది, గ్యాప్ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. సో వచ్చినప్పుడు మనకి ఇంటర్వ్యూస్లలో అడుగుతుంటారు ఈ గ్యాప్లో ఏం చేశారు అని. సో మనము జస్టిఫై అనేది చేసుకోలేము కాబట్టి మనం ఏదో ఒక టెక్నాలజీ అనేది నేర్చుకున్నప్పుడు సో ఆ గ్యాప్ని మనం జస్టిఫై అనేది చేసుకోవచ్చు. ఈ వేలో డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయిన వాళ్ళు లేదంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఐటీ జాబ్స్లలో ప్లేస్ అవ్వచ్చు. మనకి మెయిన్ థింగ్ వచ్చేసి జాబ్ సర్చింగ్ కావచ్చు, లేదంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్లికేషన్ కావచ్చు, లేదంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ రెజ్యూమ్ కావచ్చు. సో మనకి ఫోకస్ అనేది ప్రాపర్గా ఉంటే మనము డిగ్రీ చదువుతున్నా లేదంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయి మనకి గ్యాప్ ఉన్నా కూడా ఐటీలో జాబ్ అనేది ఈజీగా క్రాక్ అనేది చేయొచ్చు. సో ఈ వీడియోలో డిగ్రీ వాళ్ళకి ఐటీలో ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఒకవేళ ఉంటే మనం ఏం నేర్చుకోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, లేదంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఏం చేయాలి అనేది తెలుసుకున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.